ఫ్రెండ్స్ ఇదైతే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. పిఎన్బికి సంబంధించి 350 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 3rd March 2025, ఇంకా 24th March 2025 ఈజ్ లాస్ట్ డేట్. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ వేరెవర్ రిక్వైర్డ్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడైతే ఏప్రిల్ లేదంటే మే 2025 అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా జూనియర్ మేనేజ్మెంట్ లెవెల్లో ఆఫీసర్ క్రెడిట్లో ఒక 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆఫీసర్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక 75 దాకా ఉన్నాయన్నమాట. దానికి సంబంధించినటువంటి శాలరీ పర్టికులర్స్ 85,000 రూపీస్ దాకా. అలాగే మన మిడిల్ మేనేజ్మెంట్కి సంబంధించి మేనేజర్ ఐటీలో ఒక 5 ఉన్నాయి, సీనియర్ మేనేజర్ ఐటీ ఒక 5 ఉన్నాయి, ఇంకా మేనేజర్ డేటా స్పెషలిస్ట్ 3 ఉన్నాయి, ఇంకా సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్, అలాగే మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, అలాగే సీనియర్ మేనేజర్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే కింద మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. చెక్ చేసుకోవచ్చు. దాదాపుగా అన్ని కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీ కేటగిరీలో లేకపోతే జనరల్ కేటగిరీ అంటే యూఆర్లో మీ ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే అక్రాస్ ఇండియా ఎవరైనా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మనకి 100 మార్క్స్కి 120 minutes అనమాట. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉన్నది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి విజయవాడ, గుంటూరు తర్వాత విశాఖపట్నంలో బ్రాంచెస్ ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో కూడాను సెంటర్ అయితే ఉంది. అదైతే మీరు అప్లికేషన్ ప్రాసెస్లో చూస్ చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా ఫీజుకి సంబంధించి SC ST PWD క్యాండిడేట్స్కి ఒక 59 రూపీస్ అయితే సరిపోతుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ 1180 రూపీస్ అయితే పే చేయాలి. ప్లస్ ఇక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ ఇవ్వాలి. దానికన్నా ముందు కూడా మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మీరు IBPSలో గతంలో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ దీనికి సంబంధించి మనం ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. 6 steps అయితే ఇచ్చారు. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ చేయాలన్నమాట. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇక్కడ ఫోటో ఐడి ఏదైతే మీరు ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూకి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపెడతారు. ఇక్కడ ఇది ఫోటో ఐడి ప్రకారం ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మీకు మోడిఫై చేసుకునేదానికి సో జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు 10 digit మొబైల్ నెంబర్. సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట తీసేసుకోవచ్చు. ఇంకా ఈమెయిల్ ఐడి అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. జీమెయిల్ ఏంటి అనేది ఇంకా పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. మనకి మెసేజ్ కూడా వస్తుంది, కావాలంటే నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. బోత్ అయితే చేసుకోవాలి. మీరు అప్లోడ్ చేసింది ఇక్కడికి వస్తుంది, క్యాప్చర్ చేసినది అయితే ఈ బాక్స్లోకి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు కిందకైతే రావాలి. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. బ్రౌజ్ అని చెప్పి సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ప్లస్ ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్ అంటే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ పిక్చర్ అయితే మనం JPG ఫార్మాట్లో 20 to 50 KB మధ్య చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి అది మాత్రం మీరు 10 to 20 KB మధ్య JPG ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ ఇవ్వాలి. దానికన్నా ముందు కూడా మనం ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మీరు IBPSలో గతంలో రిజిస్ట్రేషన్ అయినప్పటికీ దీనికి సంబంధించి మనం ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. 6 steps అయితే ఇచ్చారు. స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా మనం ఫిల్అవుట్ చేయాలన్నమాట. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఇక్కడ ఫోటో ఐడి ఏదైతే మీరు ఎగ్జామినేషన్కి ఇంటర్వ్యూకి మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఐడి ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు అనమాట. ఫుల్ నేమ్ అయితే ఇక్కడ చూపెడతారు. ఇక్కడ ఇది ఫోటో ఐడి ప్రకారం ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మీకు మోడిఫై చేసుకునేదానికి
సో జాగ్రత్తగా అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్, సెకండ్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట తీసేసుకోవచ్చు. ఇంకా ఈమెయిల్ ఐడి అనమాట ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటి అనేది. ఇంకా పైన ఇచ్చిన ఈమెయిల్ విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. మనకి మెసేజ్ కూడా వస్తుంది, కావాలంటే నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, దాంతోపాటు లైవ్ ఫోటో క్యాప్చర్ కూడా చేసుకోవాలన్నమాట. బోత్ అయితే చేసుకోవాలి. మీరు అప్లోడ్ చేసింది ఇక్కడికి వస్తుంది, క్యాప్చర్ చేసినది అయితే ఈ బాక్స్లోకి వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు కిందకైతే రావాలి, ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. బ్రౌజ్ అని చెప్పి సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే మనం వెళ్ళొచ్చు. ప్లస్ ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్ అంటే రీసెంట్ పాస్పోర్ట్స్ కలర్ పిక్చర్ అయితే మనం జేపీజీ ఫార్మాట్లో 20 to 50 KB మధ్య చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సిగ్నేచర్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసి అది మాత్రం మీరు 10 to 20 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకో, ఇందాక చెప్పినట్టుగా మనకి జేఎంజీలో 2 ఉన్నాయి, మిగతా అన్నీ కూడా మనకి ఎంఎంజీ పోస్టులు అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుని అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉన్నది. సపోజ్ ఈ విధంగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే కేటగిరీ మీ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్, యూఆర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఓబీసీ వాళ్ళకైతే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ కావాలి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి కూడా వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి 8 lakhs అది. సో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేసుకోవాలి, లేకపోతే మన April 1st నుంచి March 31st మధ్య తీసుకున్నటువంటి ఆ సంవత్సరంలో అప్డేటెడ్ ఒక సర్టిఫికేట్ అయితే అవసరమైతే ఉంటుంది అనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ప్లస్ ఇంకా కూడా కిందకైతే రావాలి, ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి, మిగతా వాళ్ళకి నో పెడితే సరిపోతుంది. ప్లస్ ఇంకా ఇక్కడ 1984 రైట్స్ విక్టిమ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అప్లై చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టాలి, జనరల్ క్యాండిడేట్స్ అందరూ నో పెట్టుకోవాలన్నమాట. రిలీజియన్ మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ హిందూ పెడితే కనుక నో అనేది సెలెక్ట్ చేయాలి. అదర్ దాన్ హిందూస్ అందరూ కూడా ఎస్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ కమ్యూనిటీ స్టేటస్ అనేది భారతదేశంలో ఉంటుంది కాబట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడాను ప్లస్ ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట అందరూ కూడాను. ఇంకా ఐడి కార్డు డీటెయిల్స్ కోసం మనకి పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ అయితే ఇస్తున్నారనమాట. ఏదైతే సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. సెకండ్ కార్డు కూడా అడుగుతున్నారనమాట. పైన ఇచ్చింది కాకుండా ఇక్కడ సెకండ్ వేరేది ఏదో ఒకటి మనం డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ మీరు ఎక్కడ రాయాలని, సపోజ్ ఆంధ్రప్రదేశ్లో రాయాలనుకుంటే విజయవాడ, గుంటూరు లేదంటే విశాఖపట్నం అనే 2 ఆప్షన్స్ ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఒక హైదరాబాద్ మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ట్విన్ బ్రదర్ సిస్టర్స్ కమలలో అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక వాళ్ళ నేమ్స్ వాళ్ళు మేలా ఫీమేల్ మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే ఏమీ అవసరం లేదనమాట. ఇంకా కూడా మెరిటల్ స్టేటస్ అంటే మీరు అన్మ్యారీడా, మ్యారీడా, విడోరా, ఇంకా కూడా డైవర్స్డా, జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇంకా కరస్పాండింగ్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ ఏదైతే ఉందో ఫోటో ఐడి దాని ప్రకారం, లేకపోతే ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. డిస్ట్రిక్ట్, స్టేట్, అలాగే పిన్ కోడ్ మీ అడ్రస్లో నుంచి. ఇంకొకటి పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఫీజు అనేది ఇక్కడ చూపిస్తారనమాట, లాస్ట్లో పే చేసుకోవచ్చు. ఇంకా జిఎస్టీ ఇన్వాయిస్ కోసం 2 అడ్రసెస్ వస్తాయి మనకి, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ ఏదైనా సెలెక్ట్ అయితే వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి నోటిఫికేషన్ 22nd పేజ్ ఆన్వర్డ్స్ మనకి ఏజ్ పర్టికులర్స్తో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైనా డిజైరబుల్లా కాదా అనేది. జేఎంజీకి అయితే ఇక్కడ మ్యాండేటరీ కాదని ఎక్స్పీరియన్స్, అలాగే ఏజ్ 21 to 30 years, అలాగే ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఈ యొక్క 3rd ట్యాబ్లో ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. 24th March 2025కి ఆ యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రూఫ్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. పీసీ కానీ, మార్క్స్, మెమోస్ కానీ ఏవో ఒకటి అయితే ఉండాలన్నమాట.
ఇక్కడ గ్రాడ్యుయేషన్ అని తప్పనిసరిగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఆర్ట్స్ అంటే BA వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవాలి, BSc వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తామంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి, బీకామ్ వాళ్ళు ఈ ఆప్షన్ తీసుకోవాలి, కామర్స్ అని అగ్రికల్చర్ డిగ్రీ వాళ్ళు మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ ఇలా అయితే ఉన్నాయి సెలెక్ట్ అయితే. దీనిలో లేని ఏదైనా ఉంటే అదర్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ యూనివర్సిటీ లేదంటే కాలేజీ నేమ్ అనమాట ఏదైనా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, గ్రాడ్యుయేషన్ మీరు ఏ సంవత్సరం ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మెన్షన్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ ఎంత వచ్చింది అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్. మీ పీజీ ఉంటే కనుక 2 years MBAనా లేకపోతే PG DMA ఏంటనే సెలెక్ట్ చేసుకుని ఇదే విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా CA, ICAA, CF ఏదైనా ఉన్నవాళ్ళు ఇక్కడ సర్టిఫికేషన్స్ అనమాట. ఇక్కడ ఐటీకి సంబంధించి కొన్ని సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు. దానికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డీటెయిల్స్ అనమాట, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చేశారు, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది డీటెయిల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఇక్కడ మనకి 24th March 2025 అనమాట. ఇక్కడ కంపెనీ నేమ్, ఏ పోస్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారు ఇవన్నీ ఎంటర్ చేసుకో. ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. సో ఇక్కడ ఆ పోస్ట్కి మీకు కనుక ఎక్స్పీరియన్స్ అవసరమైతే తప్పనిసరిగా ఫిల్అవుట్ చేయాలి, లేకపోతే అవసరమైతే లేదనమాట. మీరు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్లో 22nd పేజ్ ఆన్వర్డ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. లాంగ్వేజెస్లో ఒకటి మాత్రం కంపల్సరీగా రీడ్, రైట్, స్పీక్ అనేది మనం ఎంటర్ అయితే చేయాలి. రిమైనింగ్ లాంగ్వేజెస్ కూడా మీరు ఇట్లాగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. వ్యాలిడేట్ చేసుకొని సేవ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది అనమాట, చెక్ చేసుకోవాలి. బ్యాక్ ఎడిట్ అయితే చేసుకోవచ్చు, అన్ని ప్రాపర్గా ఉంటే అగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనకి ఎడిట్ ఆప్షన్ తర్వాత ఉండదు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్లికేషన్ ఫామ్ని చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో మీరు బ్యాక్ వెళ్ళి ఎడిట్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నప్పుడు ఓకే చేసుకోవాలి, ఓకే అనాలి. ఫ్రెండ్స్ ఓకే అయితే అన్నాం అనమాట. ఇక్కడ అప్లోడ్ సెక్షన్కి అయితే వచ్చాం అనమాట. మనం ఏమేమి అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ మనం లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, అలాగే హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, ఇంకా ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అనమాట. ఏజ్ ప్రూఫ్ కోసం మీరు 10th మెమోస్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఆ యొక్క మెమోని కానీ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఆ యొక్క మెమోస్ అన్నీ కలిపి ఒకటే PDFలో మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ OBC వాళ్ళు, NCL వాళ్ళు, SC ST EWS PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటిది ఇక్కడ అప్లోడ్ అయితే క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య JPG ఫార్మేట్లో మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉందన్నమాట, అది 50 to 100 KB మధ్య JPG ఫార్మేట్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో అయితే మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్లస్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో ఐకామా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పేసి మీరు బ్లాక్ ఇంక్తో రాసుకొని కింద సైన్ చేసి అంతవరకు స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ స్టెప్ అనమాట, ఫీజు పే చేసుకోవాలి. జనరల్ OBC EWS క్యాండిడేట్స్ 1180 రూపీస్ పే చేయాలి. అదర్స్ SC ST PWD క్యాండిడేట్స్ 59 రూపీస్ ఓన్లీ అనమాట. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది, మల్టిపుల్ ఆప్షన్స్ అయితే మనకి వస్తున్నాయి అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్, UPI ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకోవచ్చు.